మెగా అభిమానం అండి. మేము ఆయన భక్తులమండి. ఆయన్నే కొలుసుకుంటూ ఆయన్నే పరమశివుడు అనుకుంటూ మేము ఈయన్నే దండం పెట్టుకుంటూ చిరంజీవి సారే మాకు దేవుడు అనుకుంటూ మేము తలపైన పెట్టుకుని చూసుకుంటాం మేడం. మా శ్రీకాకుళం నుండి వచ్చాం. మన రామ్ చరణ్ గారికి చిరంజీవి గారిని కలుద్దామని అంత దూరం నుండి వచ్చాను సార్. నేను మనకు హైదరాబాద్లో ఎవరు పెద్దగా తెలియదు, కానీ వాళ్ళని వీళ్ళని దావులాడుకొని ఇలా వేసుకుంటే నేను ఇక్కడ కలగాలనని ఇలా వేసుకుంటే నాకు ఒక దేవుడు అనమాట కల్లోకి వచ్చి ఇలా వేసుకుంటే నువ్వు కలగలవు, లేకుంటే నువ్వు కలవలేవని ఆ దేవుడు వచ్చి నాకు ఇలా చెప్పాడు సార్. చెప్తే ఆయన కలవాలని ఇలా అనేసి వేసుకుని వస్తే ఆయన కలుస్తామనేసి ఆయనతో ఒక ఫోటో మీరు ఇప్పిస్తారని రామ్ చరణ్ గారితో మన మెగా స్టార్ చిరంజీవి గారితో ఒక ఫోటో ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. ఆయనకు ఒక్కసారి చూసి ఆయన కాళ్ళకి దండం పెడితే మా జనం దండం అయిపోతుంది సార్. ఆయన కలవాలా, మాకు ఒక ఫోటో మేడం. అసలు ఈ డ్రెస్ కుట్టించుకోవాలన్న ఆలోచన మీకే వచ్చిందా లేకపోతే ఎవరైనా చెప్పారా? ఒక భగవంతుడి రూపంలో మాకు కళ్ళకు వచ్చి ఇలా వేసుకుంటే ఆయన కలవగాలు, లేకపోతే ఆయన కలవలేం, మన జన్మలో కలవలేమని ఆయన భగవంతుడి రూపంలో వచ్చి ఈ పరమశివుడే నా ఒంట్లోకి వచ్చి ఇలా కుట్టించుకోగలమని చెప్పాడు. అందుకే ఇలా వచ్చా మేడం. లేకపోతే ఆయన కలవలేము, లేకపోతే బయట నుండి మాకు లోపలికి ఎంట్రీ కూడా అవదు. అంత దూరం నుండి ఇంత దూరం వచ్చాం సార్. నార్మల్ గా అభిమానం అనేది అంటే మన హీరోలు ఏం చేస్తే అది చూసి చేయడము కొంచెం అలా చూస్తూ ఉంటాము. కొంతమంది టాటూస్ వేయించుకుంటున్నారు, పచ్చబొట్లు వేయించుకుంటున్నారు. మీరు కంప్లీట్ వెరైటీగా అంటే ఈ డ్రెస్ లో చాలా వెరైటీగా కనిపిస్తున్నారు. అసలు ఎన్ని రోజులు పట్టింది మీకు ఈ డ్రెస్ కుట్టించుకోవడానికి? ఈ పలానా డ్రెస్ నాకు కావాలి అన్నప్పుడు ఆ పర్సన్ కుట్టే వాళ్ళు ఎవరైతే అసలు ఎలా తీసుకున్నారు? ఇది కనీసంగా ఒక 4 నెలలు ఇది అవుతుంది ఇలా రావాలని, కానీ చాలా కష్టపడ్డాను దీని గురించి.